ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते ओम वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं सरस्वतीं ततो जयमुदीरये। जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु कालेषु अभद्रेषु भागवत सेवया नित्यं भागवतसेवया उत्तमश्लोके भवति श्लोके भवति नैष्टिके। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नारायण नन्दगोपकुमाराय गोविन्दाय गोविन्दाय नमो नमः। ज्ञानविदान्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्ता सप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते नमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशकारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। సో మనం భాగవతం 31 అయింది కదా, 32 నుంచి చదవాలా చెప్పాలా? మనం ప్రథమ స్కందం 6వ అధ్యాయం మనం దాంట్లో నారదముని వ్యాసదేవుడికి చెప్తున్నాడు ఏ విధంగా ఆయన మళ్ళీ ఇదే కల్పంలో ఏ విధంగా జన్మ తీసుకున్నాడు అన్నది మనకి చర్చిస్తున్నాడు. దాంట్లో ఆయన మళ్ళీ ఒక కల్పం తర్వాత పుట్టిన తర్వాత కృష్ణుడి యొక్క కృప వల్ల ఆయన
ఆ భౌతిక జగత్తులోనూ ఆధ్యాత్మిక జగత్తులోనూ తనకు అప్పుడు కావాల్సిన విధంగా తిరిగే భాగ్యం కలిగింది. అది నేను అలా ఉండ అంకుటిత భక్తిలో స్థిరంగా ఉండడమే కారణము అని చెప్పాడు. అక్కడ చెప్పి అక్కడ ఆపారు. అది మనం చర్చించాం. దాని తర్వాత గుర్తించాలి. దేవదత్తమిమాం వీనం సర్వబ్రహ్మ విభూషితాం మోచయిత్వా హరికథాం అయమానస్య రమ్యహం. ఇది ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుచే నాకు ప్రసాదితమైనది సర్వ బ్రహ్మ విభూషితమైనది నగు ఈ వెనును వీటిచు నిరంతర హరికథ గానముతో నేను సంతరించుకున్నాను. అంటే భగవంతుడు ద్వారా మాత్రమే ఆ వీణ అవేనటువంటిదట. ఒకటి భగవంతుడు వీణ గొప్పతనం చూడండి. ఒకటి భగవంతు చేతుల మీద ఇవ్వబడ్డది, భగవంతుడు ఇవ్వబడ్డది. రెండు అది సర్వ బ్రహ్మ విభూషితం. బ్రహ్మ విభూషితం అంటే బ్రహ్మ అంటే అక్కడ బ్రహ్మ జ్ఞానం అంటే దానికి కూడా జ్ఞానం ఉంది, వీణకు కూడా. అందుకని చెప్తాం ఆధ్యాత్మిక జగత్తులో ఏది కూడా అత్యంత అంటే చైతన్య వస్తువు అంటూ ఉండదు, జడ వస్తువు అంటూ ఉండదు. ప్రతి దానికి కూడా అక్కడ రాయి ఉన్నది, రాయికి కూడా చైతన్యం అనేది ఉంటుంది. అంచేత ఆధ్యాత్మికతలో రాయి అవ్వాలన్నా సరే మనం భక్తి చేయాల్సింది. భక్తి చేస్తేనే అక్కడ కూడా రాళ్ళు అవ్వగలుగుతాం. అంచేత అక్కడ సర్వ బ్రహ్మ విభూషితమైనది. సర్వబ్రహ్మ అంటే బ్రహ్మ అంటే అన్ని రకాలైన శబ్దం అంటే అన్ని రకాలైన రాగాలు శబ్ద జ్ఞానం ఉన్నదన్నమాట. అంచేది అది నారదముని ఒకరిని మెట్టితే చాలు మిగతా అది మోగడం మొదలవుతుంది. ఆ విధంగా అంత విధంగా దానికి కూడా. సో అటువంటి వేరుని నేను వీటితో నేను మొత్తం జగత్ అంతా హరికథ జ్ఞానం చేస్తూ సంచరిస్తూ మొదలు పెట్టాను అని చెప్తున్నాను. ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు సరిగమ పద నిస అంటే సరిగమ పదని అంటే ఈ ఏడింటి తనక అసలు నిజమైన ఇదేంటంటే స అంటే షడ్జము, రి అంటే రిషభము, గ అంటే గాంధారము, మ అంటే మధ్యము, ప అంటే పంచమము, ధ అంటే దైవతము, నీ అంటే నిషాదము అనేది సంగీతమైన సప్త స్వరములు ఆధ్యాత్మమును మరియు దివ్య కీర్తముల నిమిత్తమే నిర్దేశితులు అయి ఉన్నవి. ఈ సరిగమలు అన్నవి కూడా ఇవి ఇక్కడ కావు, ఆధ్యాత్మికలు. ఆధ్యాత్మిక జగత్తులో ఇచ్చింది ఇవి సరిగమ పదాలు. వీటి పేరు సా అంటే షడ్జం అట, రి అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. ఇది పేరు సరిగమ పదాలు ఫుల్ ఫామ్స్. వాటిని మెడుతూ ఆయన సంచరించడం మొదలుపెట్టారు. తర్వాత ప్రగాయత స్వవీర్యాని తీర్థపాదాభ్యస్రవాః ఆహుత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వాడు ఎప్పుడైతే అంకుటిత భక్తి అనేది ఉంటుందో మనకి ఆ మన ఆ భక్తి ఎప్పుడు ఉంటుందో మనకి యాక్సెస్ అన్నిటికీ వస్తుంది. అంటే ఎక్కడికైనా తిరిగి అన్ని మనకి అన్నిటి తరగతి కీ మనకు దొరికినట్టే. ఇంటి కీస్ మాత్రం దొరికినట్టే. ఇక్కడ ప్రభుపాద ఇక్కడ దీనికి ఈ సరిగమ పదనిసులు కూడా ఒక్కొక్క లెటరు ఒక జీవి యొక్క సౌండ్ చెప్తుంది. సా అనేది పికాక్ యొక్క సౌండ్ అండి. రే అంటే రిషభం, అదే సా అంటే ఇక్కడ షడ్జం అంటే పికాక్ అయి ఉంటది.
రి అంటే ఋషభం, ఋషభం అంటే ఎద్దు, గా అంటే గాంధారం, గాంధారం అంటే గోటు, మేక, మా అంటే మధ్యమం, హెరాన్. హెరాన్ అంటే సార్, హెరాన్ అంటే కొంగల అంటే ఒక పెట్ పక్షి. సరిగమ్మ, పా అంటే కోకిల, దా అంటే గుర్రం, నీ అంటే ఎలిఫెంట్. ఈ విధంగా ఈ జంతువులుగా అదుపుడికి అవి చెప్తున్నారు సరిగా మొదలై. కానీ ఎప్పుడైతే ఇవి నారదముని చేతుల మీదుగా అవి సరిగా పద్ధతిలో అవి మొరగబడతాయో అవి అన్ని కూడా చాలా దివ్యమైనవి అయిపోతాయి. ఎందుకంటే అవన్నీ కృష్ణుని గానం కోసం ఎవరు మన నారదముని మోగిస్తున్నాడు కాబట్టి. ఇక్కడ మనకి నెక్స్ట్ 33 ప్రగాహిత స్వవీర్యాని తీర్థ ప్రయోగ ప్రియా శ్రవః ఆహుత ఇవ మే శీఘ్రం దర్శనం యాచేతసి. నేను తన లీలా కీర్తనం ప్రారంభించినతనే శ్రవణానందకరములకు లీలలను మహిమలను కలిగిన దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆహ్వానింపబడిన చందనమున శీఘ్రమే నా హృదయమునందు దర్శనమిచ్చును. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క గుణగానాలని ఎప్పుడైతే మనం పాడతామో మనస్ఫూర్తిగా భగవంతుడు మన హృదయంలో ప్రత్యక్షం అవుతాడు. అందుకని ఇక్కడ నారదుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నేను ప్రారంభించడం మొదలు పెడతానో, గానం చేయడం మొదలు పెడతానో, ప్రతి గానం ప్రారంభించిన ప్రతిసారి కూడా కృష్ణుడు నా హృదయంలో నేను ఆహ్వానించినట్లుగా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు అని. ఇక ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, ఎందుకు కృష్ణుడు శుద్ధ భక్తుల హృదయంలో ప్రత్యక్షం అవుతాడు అని. ఎందుకంటే పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యము నామ రూప లీలలకు మరియు వాటి కీర్తనలకు అభిన్నుడై ఉన్నాడు. కృష్ణుడు తాలూకు లీలలకు జ్ఞానం రెండు కూడా అభేదమైనది. అంచేత మనం ఎప్పుడైతే కృష్ణుడు తాలూకు లీలలు పాడుతున్నాం అంటే అటువంటి మనం కృష్ణుడు డైరెక్ట్ గా స్పర్శిస్తున్నట్టే అని చెప్తున్నా. అందుకని కనుకనే శుద్ధ భక్తులైన వాడు నామము యశస్సు కర్మల యొక్క శ్రవణము కీర్తనము స్మరణము కూడిన శుద్ధమైన భక్తియుక్త సేవలు నియుక్తుడైనంతనే దేవదాడు హృదయ దర్పణమునందు ప్రతిబింబించి అతని ఆధ్యాత్మిక దృష్టికి గోచరుడగును. ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడు తన యొక్క శుద్ధ ప్రేమతోటి భగవంతుడిని గుణగానం చేస్తే ఆయన గణవంతుడిని డైరెక్ట్ గా తక్షణమే ఆయన్ని స్పర్శించడంతో సమానంగా స్పర్శిస్తారు కాబట్టి, స్పృశించడం ఆయనతో సాంగత్యంలో ఉంటారు కాబట్టి వెంటనే భగవంతుడు ఆ భక్తుని యొక్క హృదయంలో ఉపస్థితి అంటే దృష్టికి ఆయన ఆధ్యాత్మిక దృష్టికి గోచరుడు అవుతాడు. ఆ విధంగా భగవంతుడు శుద్ధ భక్తుని యొక్క హృదయంలో ప్రత్యక్షం అవుతుంటాడు. అదే కాకుండా ఇక్కడ ప్రభుత్వాలు చెప్తున్నారు, కానీ భగవానుడు మరి జీవులను భేదమేమనగా భగవానుడు సర్వజీవుల కన్నా అదుపుడే గాక తన కర్మలంటే ఎందుకు పూర్ణుడే ఉన్నాడు కనుక శుద్ధ భక్తుల ద్వారా గావింపబడినప్పుడు తన లీలా గీతం శ్రీకృష్ణ గారు ఆకర్షింపబడటం ఎందు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. కృష్ణుని ఏది చేసినా సంపూర్ణం కాబట్టి ఎప్పుడైతే శుద్ధ భక్తుడు తన యొక్క గుణగానం చేస్తాడో ఆ గుణగుణానికి అనుగుణంగా భగవంతుడు ఆయనతో ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అందుకనే భక్తులు శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా పాడుతున్నప్పుడు కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ వాళ్ళు భగవంతుని డైరెక్ట్ గా చూడగలుగుతుంటారు. అది ఆ భావంతో వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఎప్పుడైతే మనకు ఆ భావంతో వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళ నుంచి అప్పుడు ఆ సమయంలో వచ్చిన పదాలన్నీ కూడా మన చెవుల్లోకి వెళ్ళినప్పుడు అవి హృదయంలో ప్రవేశిస్తే హృదయంలో కూడా అదే భావన మనతో కల్పిస్తుంటారు.
అందుకని శుద్ధ భక్తుల నోటే విన్నప్పుడు మనం పవిత్రులు అవుతాం. మనం దీన్ని మంచిగా అర్థం చేసుకోగలుగుతాం. మనకు కూడా భగవంతుడి యొక్క ఆ స్పర్శ స్పృశ మనకి లభిస్తూ ఉంటారు. తర్వాత ఏతద్యాతురచిత్తానాం మాత్ర స్పర్శేశ్చ యా ముహు భవసింధు భవో దృష్టో హరిచర్యానువర్ణనం. ఇంద్రియములు ఇంద్రియార్థంతో సంపర్కం పొందిన కారణముగా సదా ఆతుర చిత్తులై ఉండేది వారు నిరంతర హరిలీలాను వర్ణం అనేది చక్కని నావ ద్వారా భవసాగరమును సులభముగా దాటగలని నేను అనుభవపూర్వకంగా నెరిగి ఉన్నాను. ఇంద్రియములు ఇంద్రియార్థంతో సంపర్కం పొందిన కారణముగా సదా ఆతుర చిత్తులై ఉండేది వారు. ఆతుర చిత్తులు అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా టెన్షన్ తోటి ఇంతో ఉంటారు. ఎందుకని ఇంద్రియార్థాల సంపర్కం వల్ల ఆ ఆనందాన్ని మనం పొందామని ఆశిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకి అందరికి ఈ హరిలీల వర్ణనం అనే నావ ఆ మధ్యలో తీసుకెళ్లి మనల్ని సులభంగా ఈ భవసాగరం దాటిస్తుంది. ఈ ఇంద్రియాలు ఇంద్రియార్థాలు ఇవన్నీ వాటి యొక్క సంపర్కం ఇవన్నీ ఏంటంటే రకరకాలైన కెరటాలు లాంటివి ఈ భవసాగరంలో. ఈ కెరటాలన్నింటినీ కూడా దాటించి ఈ కెరటాల వల్ల మన భక్తి జీవనం అంటే మన భక్తి జీవనం ఎటువంటి ఇబ్బందికి గురవ్వకుండా, ఎటువంటి కలతకి గురవ్వకుండా చక్కగా తీసుకెళ్ళగలిగే నావేటి హరిలీల వర్ణనం. హరిలీలను వర్ణించడం, హరిలీలను శ్రవణం చేయడం, హరిలీలను కీర్తించడం, ఇవి ఎప్పుడే చేస్తాం ఇటువంటి దృఢమైన అలలు కలిగిన భవసాగరాన్ని కూడా మనం దాటి. ఈ అలలు ఎంత తీవ్రమైన అంటే ఎటువంటి పెద్ద శిల్పులు కూడా పల్టీ కొట్టించేస్తాయి. అంటే పెద్ద భక్తులు కూడా పల్టీ చేసేస్తాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థాలు. అందుకనే భగవద్గీత చెప్తాడు, ఒక్క ఇంద్రియమైనా సరే మనం నిగ్రహించుకోకపోయినా సరే అది ఇంద్రియాన్ని నిగ్రహించాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్న బుద్ధివంతుని కూడా అది పతనం చేసేస్తుంది. భగవద్గీత చెప్తారు. అంచేత ఇవన్నీ ఒక్క ఇంద్రియం చాలు మనకి 5 కర్మేంద్రాలు, జ్ఞానేంద్రాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉన్నాయి, 13 ఉన్నాయి. ఈ 13లో ఏ ఒక్కదాన్ని మనం లూజుగా వదిలిసినా మనల్ని పల్లి కొట్టించేస్తాం. సో ఇటువంటి తీవ్రమైన దృఢమైన బలమైన కెరటాల మధ్యలోంచి కూడా మనల్ని ఈ భక్తి అనేది ఎటువంటి ఉడుదుడుకులకి ఇబ్బంది అవ్వకుండా మనం దాటించగలిగే ఏకైక నావ ఏది హరిలీలాలు వర్ణనం. హరిలీలని వర్ణించుకోవాలి. అంచేత మనకి ఇప్పుడు మనం హరిలీలను ఎప్పుడైతే మనం చక్కగా వర్ణిస్తుంటామో, ఎప్పుడైతే శ్రవణం చేస్తుంటామో, స్మరిస్తూ ఉంటామో, వీటి ద్వారా మనం ఈ భవసాగరం అనే ఈ భవసాగరాన్ని మనం ఈజీగా మనం దాటగలుగుతాం. జీవితంలో విరక్తి పొందిన మనుషులకి ఇచ్చిన ఒక ఊరట ఇచ్చేది ఏంటి అనేది ప్రభుపాదులు భాష చెప్తున్నారు. ఇంద్రియ భాగంలో నియుక్తులై ఉండేది అట్టి విఫల మనస్కులైన జీవులు హరిలీలను వర్ణనం ఉంచే సంతృప్తికి కారణం కాగలదని నారదుని తన స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఈ భౌతిక జగత్తులో ఎన్నో రకాలైన ఇంద్రియ భోగానికి మనం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. అది మనదే తెలిసిందే. అందుకనే మనకి ఎప్పుడు కూడా ఆనందంతో ఒక చోట మనం సంతృప్తిగా ఉండలేము. ఇది ప్రయత్నిస్తాం, అది ఫెయిల్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, కొన్ని సక్సెస్ అవుతుంది. ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనకి ఇచ్చేది లాస్ట్ మిగిలేది దుఃఖమే.
అంటే మనం చేసే ఇంద్రియ ప్రయత్నంలో మనం విజయం సాధించినా మనకి మిగిలేది దుఃఖమే, విజయం సాధించకపోయినా మనకు మిగిలేది దుఃఖం. రెండింటిలో దుఃఖం. అంచేత ఇటువంటి వాళ్ళకి ఓరడ కలిగించేది ఏది హరినామ లీల, హరిలీల వర్ణం. హరిలీల వర్ణమే మనకి ఆ ఇది చేస్తుంది. అంచేత మనం హరిలీల వర్ణనం ఎప్పుడైతే చేస్తున్నామో మనం వెంటనే హరిలీల వర్ణమే మనకి ఈ భగవద్గీత నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ఇచ్చే ఏకైక మార్గం. మాయ అనగా అనా? మాయ అనగా వారు సంతృప్తి కలిగింపలేని దాన్నే సంతృప్తి కలిగించినదిగా అని భావించారని భావం. మాయ అంటే అర్థం ఏంటంటే ఏదైతే మన సంతృప్తి ఏదో దాన్ని మన సంతృప్తి ఇచ్చే వస్తువుగా భావిస్తూ దాని నుంచి సంతృప్తి పొందాలని ప్రయత్నిస్తూ ఉండేదాన్నే మాయ. అది ఇక తర్వాత ముఖ్య విషయం ఏమనగా ఇతర సంబంధిత విషయమే మార్పు చెందవలసింది. జీవుల ఆలోచనలు కానీ అనుభూతులు కానీ కోరికలు కానీ లేదా కర్మలు కానీ ఎవరినో ఆపలేరు. కానీ ఎవరైనా నిజమైన ఆనందంలో కోరినచో సంబంధిత విషయం మాత్రమే మార్చవలసి ఉంటుంది. మనం ఆలోచించడం కానీ లేదంటే మనం ఏదైనా కర్మ చేయడం కానీ లేదంటే మన అనుభూతులు వీటిని మనం ఆపలేం. మన మనసు ఆలోచించడం మనం చేయలేం. కానీ మనం ఏం చేయాలి, దేనికోసం ఆలోచిస్తున్నాం అన్న దాన్ని మనం మార్చాలి. అందుకనే గోపాల్ గారు అంటున్నారు ఎవరునూ ఆపలేరు, కానీ ఎవరైనా నిజమైన ఆనందం కోరినచో సంబంధిత విషయం మాత్రమే మార్చవలసినది. ఎవరి కోసం చేస్తున్నాం? ఇంతమంది వరకు మనం ఆనందించేదాన్ని మన ఆనందం కోసం చేస్తున్నాం, కానీ ఇదే దాన్ని భగవంతుడి ఆనందం కోసం మార్చగలిగితే మనం నిజ ఆనందాన్ని అనుభవిస్తాం. అంచేది మనసు ఆలోచించడం ఉంచుకోవడం అనేది అసాధ్యం. కర్మలు చేయకుండా శరీరాన్ని ఉంచాలన్నది అసాధ్యం. కానీ ఎవరి కోసం చేస్తున్నాం? ఇంతవరకు మనం మన కోసం ఆలోచిస్తున్నాం, మన కోసం అనుభూతి పొందుతున్నాం, మన కోసం కర్మలు చేస్తున్నాం. కానీ అలా కాకుండా ఇప్పుడు మనం భగవంతుడి కోసం చెయ్యాలి, భగవంతుడి కోసం కర్మలు చేస్తాం, భగవంతుడి కోసం చేస్తాం అన్న విషయం అది మనం తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క కర్మలు ఆలోచనలు అన్ని కూడా శుద్ధమైపోయి మన లక్ష్యం అన్నది ఏంటనేది మనం తెలుసుకోగలుగుతాం. అది సో ఇక్కడ తర్వాత శ్రీకృష్ణ కూడా తన నిర్హేతుక కరుణచే ధరపై అవతరించి సాధారణ మానవులు అనుసరించు రీతిగానే కర్మను అనుసరించడంలో తాను దేవదేవుడు అయినందున అతడు కర్మలు అసాధారణమై ఉండును. శ్రీకృష్ణ భగవానుడు మనలాగా మామూలు మనిషిగా అవతరించినప్పుడు కూడా ఆయన కర్మలు ఎప్పుడు కూడా అసాధారణంగా ఉంటాయి. ఇంచేత మనం వాటిని అనుకరించకూడదు. అనుకరించేస్తే మనం నష్టపోతాం. అంచేత మనం కొన్నిసార్లు అలాగ అనుకుంటామేమో అని చెప్పి భగవంతుడు కొన్ని అప్పుడు మధ్యలో కొన్ని రకమైన అద్భుతాలు చేస్తుంటాడు, ఏదైతే మనం ఎవరైనా చేయలేదు కాబట్టి.
ఎవరి మనసులో అయితే అందుకే విష్ణు చక్రవర్తి ఠాకూర్ వారు రాస్తున్నారు, ఎవరి మనసులో అయితే ఏ, భోగించాలనే మనస్తత్వంతో ఉండిపోయి ఉన్నాయో, you know, ఆ భోగించాలనే మనస్తత్వం సముద్రం లాంటిది. ఎందుకంటే సముద్రం మన కోరికలే, మనకున్న కోరికలు అంటే సముద్రంతో సమానం. సముద్రాన్ని ఎలాగైతే మనం అంత చూడలేమో మనకున్న కోరికలు కూడా అంత ఉన్నది ఉండదు. ఆ, అటువంటి కోరికలు అనే సముద్రం నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలంటే మనం భగవంతుడి యొక్క ఆ, కర్మల్ని గుణగానం చేయడం ద్వారా మనం ఆ కోరికల సముద్రం నుంచి బయటపడతాం. ఇది నేను స్వయం నేను అనుభూతి పొందానని చెప్పి ఇక్కడ ఆ, ఆ, ఎవరు నారదుని చెప్తున్నాడు. ఈ వేళను మీటితో నిరంతర హరిగాన సదస్సు నేను చూస్తున్నాను సార్. సులభంగా దాటగలని నేను అనుభవపూర్వకంగా నెరిగి ఉన్నాను అని చెప్పి ఇది నేను అనుభవంతో చెప్తున్నాను, ఏదో కథగత కాదు. ఎవరైతే కృష్ణ లీలను వర్ణన చేస్తూ ఉంటారో అనుక్షణం వాళ్ళు ఈ భవసాగరం చాలా ఈజీగా తొందరగా మారగలుగుతారు, దాటగలుగుతారు చెప్పి చెప్తున్నారు. అంచేది ఇక్కడ ఆయన డైరెక్ట్ ప్రత్యక్ష అనుభూతి ద్వారా చెప్తున్నారు. ఇది ఎప్పుడైతే ప్రత్యక్ష అనుభూతితో చెప్తున్నారో దాన్ని మళ్ళీ రుజువు చేయాల్సిన అవసరం లేదు. నా అనుభూతితో చెప్తున్నా. అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరికైనా సలహా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మనం ప్రత్యక్ష అనుభవంతో మనం సలహా ఇస్తామో అది వాళ్ళందరికీ ఎక్కుతాలి. అది ఎప్పుడైతే కీర్తన అన్నది ఉన్నదో అది భగవతుడి యొక్క అంగాల్లో అతి ముఖ్యమైనది. శ్రవణం తర్వాత అది ఎప్పుడైతే ఉందో మిగతా అంగాలన్నీ ఆటోమేటిక్ గా దాన్ని ఫాలో అవుతుంది. మన భక్తి ద్వారా మనం ఈ కీర్తన ద్వారా భక్తిని మనం సాధించవచ్చు. ఒకవేళ మనం మన ఇంద్రియాలను నియంత్రించుకొని మనం ఇంద్రియ భోగాన్ని వదిలేసాం అనుకోండి, ఎందుకంటే ఇంద్రియాలు నియంత్రించుకున్నా కానీ భక్తి లేకపోతే ఆత్మ అన్నది సంతోషంగా ఉండదు. చూడండి, చిన్నపిల్లవాడుకి మనం తిట్టి లేదా దెబ్బలాడి అన్ని ఏదో చేసి మనం ఒక చోట కదలకుండా కూర్చోబెట్టాం అనుకోండి, ఆయన ఆనందంగా ఉంటాడా? ఉండడు. మనం విజయవంతమై ఉంటాం కానీ ఆయన ఆనందంగా ఉండడు. దాని బదులు మనం అదే అదే చిన్నపిల్లవాడిని ఒక సేవలో ఎంగేజ్ చేసామనుకోండి, అక్కడి నుంచి నువ్వు వెళ్ళి ఆ పూలు తిప్పి తెలుకొని రా అని చెప్పి మనకి పని అవుద్ది, ఆయన కూడా ఎంగేజ్మెంట్ అవుతుంది. పాజిటివ్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. అది లేకపోతే ఓన్లీ మనం నియంత్రించినంత మాత్రం ఇంద్రియాలు నియంత్రించినా సరే ఆత్మ అనేది సంతృష్టిగా ఉండదు. ఎందుకంటే ఆత్మ సంతోషం ఈ నియంత్రించుకోవడం వల్ల రాదు. దానికి ఏదో ఒక ఎంగేజ్మెంట్, ఏదో ఒక పనిలో నిమగ్నం చేయడం ద్వారా దానికి ఆనందం కలుగుతుంది. అందుకని మనం అటువంటి చేస్తా పోస్తా ఉత్సాహం ఉన్న వాళ్ళని మనం పట్టుకొని ఆ అగ్నిని మనం రాజుకునేట్ చేస్తే వాళ్ళు భక్తులు నియుక్తులైపోయి అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన స్వార్థం అనేది వచ్చిందనో అప్పుడు మనం ఏమవుద్ది, మనలో మనం మనం ఏంటంటే స్వార్థభావం ఎప్పుడైతే ఉంటుందో మనం బయటికి ఇచ్చేసినా సరే మనసు అన్నది ఆనందంగా ఉంటుంది. అంటే మనం మన స్వార్థ భావన వల్ల మన ఇది అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థిస్తారు, ఎవరైతే వారి యొక్క పురోగతి ఒకటే సాధిస్తారో వాళ్ళు స్వార్థపరులు.
నిజమైన పురోగతి ఏంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి పొందాలని కోరుకునేవాడు. అంచేత మనం ఇంద్రియాలను మనం ఏవో నియంత్రించినంత మాత్రం ఆత్మ అనేది సంతృష్టిగా ఉండదు. ఆత్మకు ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి కాబట్టి ఆ ఎంగేజ్మెంట్ మనం వాళ్ళు ఎవరికైనా. అంచేత మనకి భక్తి శ్రవణం ఒకటే కాదు, మళ్ళీ దాన్ని మనం నియుక్తిలో ఉన్నప్పుడే అది నిజమైన భక్తి కింద లెక్క, లేకపోతే రాదు. నెక్స్ట్ యమాది విర్యోగ పతయ కామలో లోభ హతో ముహు ముకుంద సేవయ మధ్వ యద్వత్ తదాత్మాధ్యాన శ్యామ సామ్యతి. యోగ విధానమైన ఇంద్రియ నిరోధ అభ్యాసించే కోరిక కామం వలన కలిగడి కలత నుండి మనుషుడు ఉపశమనం పొందగలుగుట సత్యమే అయినను ఆత్మ సంతృప్తి కలిగించుటకు అది ఏమాత్రమూ సరిపోదు చెప్పాడు డైరెక్ట్ గా. యోగ విధానం కూడా ఇంద్రియ నిరోధ అభ్యాసముచ్చే కోరిక కామల వంటి కామల వలన కలిగే కలతల నుండి మనుషులు ఉపశమనం పొందగలుగుట సత్యమే అయినను ఆత్మ సంతృప్తి పొందగలగు సంతృప్తిని ఏ మాత్రం సరిపోవాలి చెప్తున్నారు. అంచేత మనం ఇంద్రియాలను మనం ఇవన్నీ చేసుకున్న సరే ఆత్మకు ఆనందాన్ని ఇవ్వవు. ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా అటు సంతృప్తి అనేది ముకుందుని భక్తి సేవ ద్వారానే లభిస్తుంది. భగవంతుని మన కృష్ణుడి భక్తి సేవ వల్లనే మన ఆత్మకి సంతోషం జరుగుతుంది. కానీ యోగ విధానాల వల్ల మనం ఈ నియంత్రించుకున్న వాళ్ళ వచ్చే లాభం ఏమి ఉండదు. అంటే చాలా మంది యోగులు అందరూ అదే చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంద్రియాలందరినీ నియంత్రించుకుని వాళ్ళు ఒక రకమైన స్థాయికి వెళ్ళి వాళ్ళు ఈ సిద్ధులన్నీ ప్రాప్తించుకుంటారు. ప్రాప్తించుకున్న తర్వాత వాళ్ళకి ఆనందం. ఎందుకంటే మనం ఏదైనా విజయం సాధిస్తే దాని పక్కన ఉన్న ఎవరు మనం పెంచుకోవాలి. అప్పుడే మనకి ఏదో రకమైన ఎంగేజ్మెంట్ లేకపోతే మన ఆత్మ శాంతి అనేది దొరకదు. మన యోగ విధానాలు మనం చేస్తే మనం ఇంద్రియ నియంత్రణ లేదంటే అదే ఈ యమ నియమ ఇటువంటి అదే యమ ఆది మనం చూస్తుంటే అది యమాది విర్యోగ పతాయి యమ ఆది యోగ పతాయి. పతాయి అంటే పతాయి అన్నది ఇక్కడ బహువచనం. పథం అంటే పథ అంటే దారి అని యోగ పద్ధతి. యమ నియమ అనే అష్టాంగ యోగ పద్ధతి అంటే చెప్తున్నారు ఆత్మనికరణ ద్వారా. అంచేత మనం ఆత్మ నిరోధించాలంటే దానికి ఒక ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. ఆ ఎంగేజ్మెంట్ సరైన ఎంగేజ్మెంట్ అంటే ఇది నెగిటివ్ ఎంగేజ్మెంట్ వస్తే నరకానికి వెళ్ళిపోద్ది. పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇస్తే భగవద్ధామానికి వెళ్ళిపోద్ది. పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. మనకి ఎప్పుడైతే కృత్రిమంగా ఇంద్రియం నిరోధించే విధానం కన్నా శ్రీకృష్ణ భగవాను భక్తి సేవే అధిక ప్రభావవంతమును ఆచరణయోగ్యము అయ్యున్నదని అతడు తన స్వభావపూర్వకంగా తెలుపుతున్నాడు. అంటే ఇక్కడ చెప్తున్నారు కృత్రిమంగా నిధించడం కంటే భగవంతుని సేవలో ఇంద్రియాలని నియుక్తం చేయడం అన్నది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇంద్రియాలకు కావాల్సిన ఏదో ఒక ఎంగేజ్మెంట్, ఏదో ఒక పనిలో ఉండాలి. ఆ ఎంగేజ్మెంట్ లేకుండా మనం ఇంద్రియాలను వదిలేస్తే అవి అసంతృప్తిగా ఉంటాయి. మన నియంత్రణ శక్తి ఉంది కాబట్టి నియంత్రణలో ఉండొచ్చు, కానీ అసంతృప్తి లోపల ఉంటారు. చూడండి మనకి మన బాస్ ఏదైనా మనకి నచ్చమని చెప్పాడు, మనం చేయించుకున్నాం అనుకోండి బలవంతాన, మనం చేస్తూ ఉండొచ్చు కానీ లోపల మనకు అసంతృప్తి నచ్చిన పని కాదు.
ఏదో మనకు టైం దొరికినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకుంటాం అవకాశం ఉపయోగించడం వాళ్ళకి మనం బాస్కి మనం ఎదురు చెప్పడం లేదా ఏదో చేయడం ఛాన్స్ దొరుకుతుంది. సో అదే విధంగా మనం ఇంద్రియాలను మనం నెగ్లెక్ట్ చేస్తే మనం నిగ్రహించి మనం వాటిని సరైన వాటిల్లో ఉపయోగించకపోతే అవి కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అప్పుడు అవి కూడా వ్యతిరేకవాదులుగా మారి వ్యతిరేకిస్తుంటాయి. అందుకని కృష్ణ భక్తులు ఏం చేస్తాం, మన ఆ ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాం అంటే అవి ఆటోమేటిక్ గా అవి మనకి కోఆపరేటివ్ గా ఉంటాయి. అదే దాన్ని ఇక్కడ రాముడు చెప్తున్నాడు. సారాంశంగా శ్రీకృష్ణ భగవాను భక్తి సేవ లేనిది లేనిది యోగ పద్ధతి కానీ కృష్ణ తాత్విక చింతన కానీ ఉద్యోగం కావు. కల్పన చేసే కల్పన సిద్ధాంతాలు కానీ లేదంటే ఆ, యోగ విధానాలు కానీ ఇవన్నీ ఇవి కూడా కృష్ణ భక్తి లేనప్పుడు అవి కూడా ఉండవు. జ్ఞానం మరియు యోగ విధానములు దానికి అంగములు మాత్రమే కనుక దివ్యమైన భక్తి సేవలో ఏదైనా ఒక అధ్యాయం ఏదైనా ఒక అనుబంధ విధానములతో మిళితమైనచో ఏ మాత్రమో ఆధ్యాత్మిక సామ్యాలు. చూడండి, జ్ఞానము మరియు యోగ విధానములు దానికి అంగములు మాత్రమే. దేనికి? భక్తి యోగానికి. కనుకనే దివ్యమైన భక్తి సేవ ఏదైనా అనుబంధ విధానములతో మిళితమైనప్పుడు ఏమాత్రం ఆధ్యాత్మిక కానేరు. అంటే ఇప్పుడు యోగము జ్ఞానం ఇవన్నీ కూడా భక్తికి భక్తిలోని అంగాలు మాత్రమే. అంచేత అటువంటి భక్తి అంటే ఎటువంటి వేరే కోరిక లేకుండా భగవంతుడి మన లక్ష్యం అన్న భావంతో మనం చేసే ఆ భక్తి వేరే విధమైన వాటితో మిక్స్ అయిపోతే అది భక్తి కింద కనిపించేది. భక్తి అంటే అర్థం ఏంటి? భగవంతుడికి సంతృప్తి కల్పించడం ఒకటే లక్ష్యం. అది కాకుండా వేరే ఏ లక్ష్యం ఉన్నా సరే అది మనకి భక్తి భావంలోకి రాదు. ఆ కర్మ అంటే కొన్నిసార్లు మనం మందిరాల్లోకి వెళ్ళో లేదంటే మన జపం ఎక్స్ట్రా అవడాన్ని ఏవో రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఆ భక్తి పూర్వకంగా చేయనప్పుడు అవి కూడా వ్యర్థం కింద లెక్క అవుతాయి. అంటే మనం దేనికైనా భక్తి అనేది ముఖ్యం. భక్తి అనేది మనం భక్తి పూర్వకంగా చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు విశ్వ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు రాసి చెప్తున్నారు, శ్రీధర్ స్వామి చెప్తున్నారు, చిన్న సర్వీస్ చేసిన భగవంతుడికి భగవంతుడు ఎంత ఆనందపడిపోతాడు. ఎంత ప్రయత్నిస్తున్నా కానీ ఆ ప్రయత్నం అనేది ప్రయత్నిస్తూనే ఉన్నాం మనం. ఆ ప్రయత్నమే చూస్తే భగవంతుడు ఆనందపడతాడు. భగవంతుడు ప్రత్యేకమైన శుద్ధ భక్తులు ఎవరికి ఆనందపడతారు. అంచేత అటువంటి మన బద్ధ జీవులకి నిజమైన ఇదేంటి? కృష్ణ యొక్క గుణగానం చేయడమే. ఇప్పుడు మనం చిన్న ప్రయత్నం చేస్తే భగవద్ ఆనందపడిపోతే ఇంకా రోజంతా మనం భగవంతుడి లీలా వర్ణంలోనూ భగవద్ సేవలో మనం లేకపోతే భగవంతుడు ఎంత ఆనందిస్తాడు అది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదమాఖ్యానకం యత్పృష్టోహం త్వయా నఘ జన్మ కర్మ రహస్యం మే భవతా
శాస్త్రాత్మక పోషణం. ఓ వ్యాసదేవ, నీవు సర్వపాపను విడివడి వాడవు. ఆ విధంగా నీవు అడిగినట్లు ఆత్మానుభవం విషయంలో నా జన్మ కర్మల రహస్యం నీకు వివరించుంటుంది. ఇంతేనో నీ ఆత్మానందమునకు కూడా దోహదం కాగలదు. వ్యాసదేవ, నీవు సర్వపాపలను విడివడిన వాడవు. ఈ విధంగా నీవు సర్వపాపలను విడివడిన వాడవు. ఆ విధంగా నువ్వు అడిగినట్లు ఆత్మానుభవం విషయంలో నా జన్మ కర్మల రహస్యం నీకు వివరించుంటుంది. అదెంతో నీ ఆత్మానందమునకు కూడా దోహము కాగలరు. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం నా యొక్క ఆత్మానుభవంతో నేను చెప్పాను. ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు, శుద్ధమైన భక్తియుక్త సేవను నన్నర్చుట ద్వారా ఏ విధముగా మనుషులు కర్మలందు అంతము చేసుకోగలడో, మరి ఏ విధంగా కర్మను ఏ విధంగా తాను భౌతిక దేహమును ఆధ్యాత్మిక మార్చుకోగలిగినో అతడు వివరించును. భక్తియుక్త సేవ నేర్చుకోవడం ద్వారా ఏ విధంగా మనుషులు ఆ కర్మ ఏ విధంగా మనుషులు కర్మఫలములను అంతం చేసుకుంటున్నారు. భక్తి సేవ నన్నచు ద్వారా ఏ విధంగా మనుషులు కర్మఫలములను అంతం చేసుకుంటున్నాడో, మరి ఏ విధంగా తాను భౌతిక దేహమును ఆధ్యాత్మికంగా మార్చుకోగలడో అతడు వివరించడు. ఇక్కడ నారదముని ఏం చెప్తున్నాడు, ఏ విధంగా తన భౌతిక దేహ కార్యాలని ఆధ్యాత్మికం చేసుకోవచ్చు, అలాగే మన భౌతిక దేహం ఒక మనుగడని ఆధ్యాత్మికం చేసుకోవచ్చు అనేది ఇక్కడ వివరించాడు. ఎప్పుడైతే మనం హరిలీల వర్ణనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన అన్ని మన సంసారాలన్నీ కూడా కృష్ణమయం అయిపోతాయి. శుద్ధభక్తి తర్వాత శ్లోకం. శుద్ధ వ్యక్తికి సేవ నన్నచు ద్వారా ఏ విధంగా మనుషులు కర్మఫలములను అంతం చేసుకోగలడో, మరి ఏ విధంగా తాను భౌతిక దేహం ఆధ్యాత్మిక దేహం మార్చుకోగలిగినో అతడు వివరిస్తుంది. నారదముని తన వృత్తాంతం చెప్పడం వెనుక అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ చెప్తున్నారు. శుద్ధమైన భక్తి యొక్క సేవ నేర్చుకోవడం ద్వారా మనుషుడు ఏ విధంగా కర్మఫలం అంతమొందించుకోగలడో, అలాగే ఏ విధంగా తన భౌతిక దేహాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోగలడో అతను. తన ఉదాహరణ ఏంటంటే, అది అంతా నేను భక్తి సేవ చేయడం ఎలాగని నేర్చుకున్నాను కాబట్టి నేను ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను. అదే అవకాశాన్ని నువ్వు అందరికీ కల్పించు. అంచేత నువ్వు ఇవన్నీ రాయద్దు, డైరెక్ట్ గా భక్తి కోసం రాయి. ఎవడైతే నేర్చుకున్నాడో వాడు తన కర్మఫలాన్ని అంతరించుకొని కర్మఫలాన్ని అంతం చేసుకొని ఈ భౌతిక దేహాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోగలుగుతాడు. ఎలాగైతే నేను మార్చుకోగలిగాను అని చెప్పి చెప్తున్నాను. వేదంలో ఉపనిషత్తులు ఎందు ఈ విషయం పరోక్షంగా మాత్రమే సూచించగలవు. వాటి ఎందు ప్రత్యక్షంగా ఏదైనా వివరింపబడకపోవడం వల్లనే శ్రీమద్ భాగవతము వేద వృక్షము పక్క ఫలముగా వర్ణించబడినది. వేదాల ఉపనిషత్తులు ఇవన్నీ వేద సూత్రాలు ఇటువంటివన్నీ కూడా పరోక్షంగా చెప్తున్నాయి, డైరెక్ట్ కాదు. అందుకనే ఇక్కడ మనం డైరెక్ట్ గా చెప్పడం మొదలు పెడతాం. మనం ఇప్పుడు ఈ భాగవతం అనేది డైరెక్ట్ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడుతుంది కాబట్టి దీన్ని మనం వేద వృక్షం పక్క ఫలంగా ఒక చెట్టు తాలూకా సారం అన్నది దాని నుంచి వచ్చి పండు.
దాని యొక్క పండు. పండు దొరికిన తర్వాత మన చెట్టు కోసం పట్టించుకోం. పండుని బట్టి చెట్టు కూడా విలువ అనేది ఉంటుంది. అదే విధంగా ఈ భాగవతంలో మనకి ఇటువంటి అద్భుతమైన పండు దొరకబోతుంది కాబట్టి దీన్ని భాగవతాన్ని ఏమన్నారు? వేద వృక్షం యొక్క పక్వ ఫలము అని చెప్పి చెప్తున్నారు. పండిన పక్వ అంటే పండిపోయిన ఫలం. చెట్టుకి పండిన ఫలం ఎలా ఉంటుంది? చాలా తీయగా ఉంటుంది. సో దీన్ని అటువంటి దాంతో పోల్చుతున్నారు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాస్తున్నారు ఏమంటే, శ్రవణము అంటే శ్రవణం చేయాలంటున్నావు కదా. ఇక్కడ శ్రవణం అంటే అర్థం ఏంటంటే నారదుని యొక్క భక్తి, అది పెరిగిన విధానం, ఆ భక్తిలో వచ్చిన రిజల్ట్, భక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారు, వ్యవహరించే విధానం, ఏ విధంగా మనకు ఆ ప్రారంభ కర్మ కూడా ఏ విధంగా నశిస్తుంది, ఇవన్నీ కూడా శ్రవణం ఒక్కదాని వల్ల మనకి తెలుస్తుంది. అంటే శ్రవణం అంటే మనకు సరిగ్గా శ్రవణం చేస్తే ఇవన్నీ మనకు జరిగినప్పుడే అది సంపూర్ణ శ్రవణం మనం చేసినట్టు. అంటే ఒక్క శ్రవణం ద్వారా మనం ఇవన్నీ కూడా నాశనం చేసుకోవచ్చు. ఏదైతే మనకు ప్రారంభ కర్మ నాశనం చేసుకోవచ్చు, మన యాక్టివిటీస్ మార్చుకోవచ్చు, మనం శరీరాన్ని విడిచిపెట్టే విధానం మారిపోద్ది, మన ఆధ్యాత్మ శరీరాన్ని పొందుతాం. శ్రవణ సరిగా సంపూర్ణ శ్రవణం జరిగితే వచ్చే బెనిఫిట్లు. భక్తి పుడుతుంది, భక్తి పెరుగుతుంది, దాని ఫలితాన్ని మనం అనుభూతి పొందుతూ ఉంటాం. ఇవన్నీ ఒక సంపూర్ణ శ్రవణం మనం చేస్తే వచ్చే ఫలితాలు. అంచేత ఇది రహస్యం, జన్మ కర్మ రహస్యం. జన్మ కర్మ రహస్యం. రహస్యం అని ఎందుకు అంటున్నారంటే ఇది అందరూ అర్థం చేసుకోలేరు. మనం చదివినా మనం విన్నా అర్థం చేసుకోలేరు. ఎవరికైతే శ్రద్ధ ఉంటారో వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారు. ఎవరైతే దీని అనుభూతి పొందుతారో వాళ్ళు మాత్రం దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంచేత మనం దీన్ని అర్థం చేసుకోలేం, కానీ రహస్యం అని చెప్తున్నాం. ఈ రహస్యంగా ఉండిపోతున్నాం. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నాడు. సూత ఉవాచ ఏవం సంభాష్య భగవాన్ నారదో వాసవి సుతం ఆమంత్రవీనం రమయం యయౌ యాదృచ్ఛికో ముని. సూత గోస్వామి పలికారు, శ్రీ నారదముని ఆ విధంగా వ్యాసదేవత పలికి సెలవు గైకొనెను. పిమ్మట అతను వీణను మెట్టించు యథేచ్ఛగా సంసారంలోకి అచ్చ నుండి నిష్క్రమించాను. ఇదంతా చెప్పేసి నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయనకి భాషల ప్రభుత్వం సంపూర్ణ స్వతంత్రం అన్నది తన దివ్య లక్షణము కనుక ప్రతి జీవు సంపూర్ణ స్వాతంత్రం ఆరుడు చాచి ఉన్నాను. మనందరం ఎందుకు మన స్వేచ్ఛగా మనం నచ్చినట్టుగా మనం చేయాలని అన్న భావన ఎందుకుంటామంటే అది జీవి యొక్క లక్షణం, జీవి యొక్క లక్షణం. అట్టి స్వాతంత్రము కేవలం శ్రీకృష్ణ భగవాన్ దివ్య సేవ ద్వారానే లభించగలదు. అటువంటి సేవ మనం ఎప్పుడు దేని ద్వారా వస్తుంది? ఓన్లీ భగవంతుడి యొక్క దివ్య సేవ వల్ల మాత్రమే మనం దాన్ని సాధిస్తున్నాం. లేదంటే మనం సాధించలేం.
అందుకని మనం అందులో చెప్పారు, కానీ కృష్ణ భగవాన్ని దివ్య కీర్తన సదా నిమగ్నయుడై ఉండు నారదముని వంటి ముక్త పురుషుడు మాత్రం భూమి పైననే గాక విశ్వనందు ఏ ప్రాంతంలో ఆధ్యాత్మిక జగమునందైనా స్వేచ్ఛగా సంచరించగలడు. ఎప్పుడైతే ముక్త పురుషుడు ముక్త పురుషుడు ఎలాగవుతాడు? శ్రీకృష్ణ భగవాన్ దివ్య కీర్తన ఎందు సదా దగ్గర ఉన్నవాడు ముక్త పురుషుడు అవుతాడు. అటువంటి ముక్త పురుషుడు ఈ భౌతిక జగత్తులోనే కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో కూడా యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. దీనిని బట్టి అతనికి గల స్వతంత్రపు పరిధిని పరిధిని అనంతత్వమును మనం సులభంగా ఊహించవచ్చును. చూడండి, ఆధ్యాత్మిక జగత్తులో మనకి కూడా తిరిగే అంటే ఆయన యొక్క స్వేచ్ఛ ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు భగవంతుడికి మనం స్వేచ్ఛని మనకి ఇచ్చిన స్వేచ్ఛని భగవంతుడికి మనం సరెండర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అని. ఉన్న స్వేచ్ఛని మనం భగవంతుడికి ఇచ్చేస్తే మరి మనకి ఇంక మిగులుతుంది, కానీ ఇంకా ఎక్కువ స్వేచ్ఛ మనం అనుభవిస్తాం. మనం భ్రమలో ఉండి మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా మనకి ఇటువంటి ఇక్కడ మన స్వేచ్ఛ లేదు. యాక్చువల్గా నేను అమెరికా వదిలి బ్రహ్మచారి ఆశ్రమం బ్రహ్మచారి మారుదామని చెప్పి వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది, నీకు ఇంత చదువుకున్నావు, ఇన్ని డిగ్రీలు చేసావు, ఇంత పెద్ద రీసెర్చ్ చేసావు, టీవీలో న్యూస్ పేపర్లో పేరు వచ్చింది, అన్ని వచ్చాయి, నీకు వెళ్ళి ఒకరి కింద ఏ కూర్చుని చేయడం వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు ఆశ్రమంలో కూర్చుని వాళ్ళు ఏం చెప్తారు చేయడం అనేది నీకు సిక్ అనిపించడం, ఎలా చేయగలుగుతావు నువ్వు అని. అప్పుడు నేను అన్నా, చెప్పిన జీవితంలో నువ్వు ఒకటి నువ్వు కోసం చేసింది ఒకటి చెప్పని అడిగారు. నిజానికి మన జీవితంలో చూస్తే ఏది కూడా మనం మన కోసం చేయడం, మనం ఒకరి మీద వాళ్ళ మీద చేస్తున్నాం. మన తల్లిదండ్రులు నచ్చుతుందనో, లేదా మన బంధువులకు నచ్చుతుందనో మనం చదువుతుంటాం, లేదా ఫస్ట్ తెచ్చుకోవాలనుకుంటాం, అన్ని చేస్తుంటాం. సంపాదిస్తుంది ఎందుకోసం? సమాజం చూపించాలి, అందుకు గుర్తింపు పట్టాలని అని పరోక్షంగా వాళ్ళు మనల్ని మన జీవితాన్ని వాళ్ళు శాసిస్తున్నారు. మనం మన జీవితాన్ని జీవించడం లేదు. కానీ అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. భగవద్గీతకి వచ్చేటప్పటికి ఎందుకు మనం మన స్వేచ్ఛనంతా వదిలించుకోవాలన్నాను. మనకి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మనం కూరగాయలు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఎందుకు తెచ్చుకుంటున్నాం? వెనకాల పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పరోక్షంగా మనల్ని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తున్నారు. వాళ్ళకి టైం మధ్యాహ్నం 3 గంటలకో, లేదా మధ్యాహ్నం 1 గంటకో, లేదా మధ్యాహ్నం 5 గంటలకో, రాత్రి 8 గంటలకో భోజనం కావాలి కాబట్టి ఆ టైం మనం పరిగెట్టి మనం చేస్తాం. వాళ్ళు పరోక్షంగా మన జీవితాన్ని నియంత్రిస్తున్నారు. ఆఫీస్ పరిగెట్టుకు వెళ్తున్నాం, మన ఇష్టం కాదు, బాస్ అక్కడ ఉన్నాడు, ఆయన మన జీవితాన్ని నియంత్రిస్తున్నాడు. అదే విధంగా కృష్ణుడికి మనం అంతరించి కృష్ణుడు నా జీవితాన్ని నియంత్రించి చెప్పడం తప్పే ఉంది. ఏదైనా అదే చెయ్యాలి, మనం బయటైనా అదే చేయాలి, ఆధ్యాత్మిక జీవనంలో కూడా అదే చేయాలి. కానీ ఎప్పుడైతే మనం కృష్ణుడి దగ్గరికి ఇస్తామో కృష్ణుడు ఏం చేస్తాడు? మనకు ఉన్న ఈ చిన్న స్వాతంత్రాన్ని తీసుకుంటాడు, అనంతమైన స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఈ భౌతిక జగత్ మొత్తాన్ని కోపం చేసి వదిలేస్తాడు. ఎక్కడైతే ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇది భౌతిక జగత్తులో చాలా ఆటంకాలు ఉంటాయి. చాలాసార్లు మనం స్వేచ్ఛగా తిరుగుతామని తిరగలేము. ఏవో నియంత్రణలు ఉంటాయి, ప్రభుత్వ నియంత్రణలు అవి ఇవి ఉంటాయి. కానీ అటువంటి నియంత్రణలు ఏమి లేని ఆధ్యాత్మిక జగత్తును మనం ఓపెన్ చేసేస్తారు. అంటే అనంతమైన అనుభూతిని మనం పొందుతాం. అది మనం మర్చిపోతుంటాం. ఈ విధంగా మనకి భగవంతుడు యొక్క భక్తులు ఈ విశ్వంలో తిరుగుతూ ఆధ్యాత్మికతలు స్వేచ్ఛగా సంచరిస్తారు. దీన్ని బట్టి ఆయన కూడా పరిధి మనం అర్థం చేసుకోవచ్చు. మనకి స్వేచ్ఛ లేకుండా మనం భక్తి చేయలేము.
స్వేచ్ఛ ఉంది కాబట్టే మనం భక్తిని చేయగలుగుతాం, లేకపోతే భక్తిని ఎక్కువగా చేయలేము. అందుకనే ఇప్పుడు చూడండి, రోజు నువ్వు ఫలానా ఫలానా టిఫినే పెట్టాలి, ఫలానా ఇదే పెట్టాలంటే మన బోరెక్కిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో నేను పప్పు అన్నం పెడతాను, మీ ఇంకొకరి ఇంట్లో సాంబార్ అన్నం పెడతాను, ఇంకొకరి ఇంట్లో బిర్యానీ ఆ, పన్నీర్ పెడతాను, ఇంకొకరి ఇంట్లో వడ ఇది పెడతాను. ఎవరి ఇష్టం ఆడదు. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టే భక్తులు అనేది జరుగుతుంది. లేదు రోజు ఒకటే పెట్టాలంటే పెట్టుకోదు. చూడండి ఇప్పుడు మందిరికి వెళ్ళినా అదే ప్రసాదం, ఇంట్లోకి వెళ్ళినా అదే ప్రసాదం, 3 పూటలు అదే తినాలి, తెచ్చుకోవు. ఆ స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ లేకుండా భక్తి మనం ఎక్కువ రోజులు కొనసాగించాలి. ఇక్కడే కాదు, మనం భక్తి భాగ్యం జగత్తులో కూడా చేస్తాం కాబట్టి అక్కడ కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళే స్థాయిలో ఉండే భక్తి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి అక్కడ స్వేచ్ఛ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అది మనం ఇంకా అనుభూతి పొందలేదు కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా విష్ణు చక్రవర్తి చాలా భక్తి అంటే యాదృచ్ఛికం, అంచేత భక్తులు కూడా యాదృచ్ఛికం. యాదృచ్ఛికం అంటే అర్థం ఏంటి? భక్తి అంటే యాదృచ్ఛికం అంటే స్పాంటేనియస్, అంటే ఆ, ఆ, యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి అన్ని. అంచేత భక్తులు కూడా యాదృచ్ఛికంగానే ఉంటారు. అంతే ఆ విధంగా ఇక్కడ నారదముని వ్యాధవ్యాసుని కలవడం కూడా యాదృచ్ఛికం. వ్యాధవ్యాసులు అనుకుంటున్నారు కానీ నారదముని అడుగుదామని అనుకోలేదు, కానీ నారదముని వచ్చేసాడు. అంచేత అది కూడా యాదృచ్ఛికంగా జరిగింది. అదే విధంగా మనం కూడా మన జీవితంలో గురువుని కలవడం అనేది కూడా యాదృచ్ఛికంగా జరుగుతుంది. మనకు కూడా ఇంతవరకు మనం చాలాసార్లు అనుకుంటాం, చాలా మంది చాలా డౌట్లు ఉంటాయి. ఏ విధంగా గురువుని ఎంచుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చేయడానికి అయిపోయింది. కానీ టగటగడగ అయిపోతాయి, దీక్షలు అన్నీ అయిపోతాయి. ఎలాగైపోతుంది? యాదృచ్ఛికం. సో ఇంకా భక్తి అనేది చాలా యాదృచ్ఛికం కాబట్టి భక్తి యొక్క జీవితంలో అన్ని యాదృచ్ఛికంగా జరుగుతూనే ఉంటాయి. మనం 9% టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో అహోద్యావర్ష ధన్యోహ్యం యత్కీర్తిం సారంగ ధన్వన గాయన్ మాధన్యం గాయన్ మాధ్యన్యధం తంత్ర్యా ప్రమయత్మాతురం జగత్. శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలను కీర్తించే కారణమున శ్రీల నారదముని ధన్యుడై ఉన్నాడు. ఈ విధంగా వనరించు అతడు ఆత్మానందం నందుతయే గాక శోకతప్తులైన జీవులను కూడా నందింపు చేయుచున్నాడు. అది సిద్ధ భక్తుల్లో ఉన్న గొప్ప. మన భక్తులు అయితే మనం భక్తిని సరిగా చేస్తే అది మనల్నే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అది ప్రభావితం చేస్తుంది. అంచేత మన భక్తిలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. నారదముని తన జీవితాన్ని కీర్తించడం ద్వారా తన జీవితాన్ని ఒకదాన్ని సార్థకం చేసుకోవడం ఒకటే కాకుండా ఆయన ఏం చేస్తాడు, అందరి యొక్క జీవితాన్ని కూడా సార్థకం చేస్తున్నాడు. అందుకని ఆయన ప్రతి చోట తిరుగుతూ ఉంటాడు. తిరగడం వెనకాల ఎందుకు ఆయన తిరగడం వెనకాల లక్ష్యం ఏంటి? మనలాంటి ఆప్తులందరినీ ఉద్ధరించడమే. అదే చెప్తున్న భాషలో శ్రీకృష్ణ భగవాన్ దివ్య కర్మలను కీర్తించకు
దుఃఖ బాగులేని విసర్జనలను ఉపశమనం కలిగించిన కొరకు నారదుని తన వేణి మీటుచుండును. ఈ విశ్వం ఎవరునూ ఆనంద బాగులు కారు. ఆనందగా భావింపబడినది ఏది కలదో అది కేవలం మాయ యొక్క భ్రాంతియే. ఈ భౌతిక జగత్తులో ఏది కూడా ఆనందం లేదు. మనం ఏదైనా ఆనందం అనుకుంటామంటే అది మాయ యొక్క భ్రమ మాత్రమే. మాయ యొక్క భ్రమ చేతనే మనం ఈ భౌతిక జగత్తులో ఏదో ఒకటి ఆనందాన్ని మనం అతి శక్తివంతమైన భగవాన్ మాయాశక్తి కారణమున మలము భక్షించి శోకరము కూడా తను తాను శక్తిగా భావిస్తుంది. మనం ఎలాగైతే మనం ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నామో అదే విధంగా మలాన్ని భక్షించే శోకరం కూడా ఆనందంగా ఉన్నదని అనుకుంటాం. కానీ వాస్తవిక భౌతిక జగత్తులో ఎవరునూ విద్య లేదా సౌకర్యవంతులు కాజాలరు. దీనులైన జీవులను జ్ఞానవంతులను చేయుటకే శ్రీ నారదుని సర్వత్రా పర్యటించును. జీవులను జ్ఞానవంతులు చేసి వాళ్ళని చేయడం కోసమే నారదుని పర్యటిస్తారు. సర్వులను భగవద్ధామం చేర్చుటయే అతని ఏకైక కార్యము. అటువంటి మహాముని అడుగుజాడలను అనుసరించు భక్తులందరి కార్యం కూడా నిత్యముగా అదియే. అంటే మనందరూ భగవద్ నారదుని అనుసరణం. అంటే మన గురు పరంపరలు నారదుని ఉంటారు కాబట్టి మన యొక్క లక్ష్యం కూడా ఏంటి? ఇతరులను ఉద్ధరించడమే. అది అంటే శ్రీధర్ స్వామి ఈ దీనికోసం కామెంట్ రాస్తాం. కామెంట్లు ఏం చెప్తారంటే, ఎవరైతే భగవంతుని యొక్క లీలను గుణగానం చేస్తారో ఆయన పొగడ్తకి అర్హుడు. అది చేయని వాడు ఎవరు కూడా పొగడ్తకి అర్హుడు కాదు. మనం పొగడించుకోవాలనుకుంటే మనం భగవంతుడి యొక్క లీలల్ని నిత్యం మనం గానం చేస్తే మనం పొగిడించుకునే అవకాశం మనకు వస్తుంది. మనం దానికి అర్హులం అవుతాం. ఈ విధంగా నారదముని వ్యాసదేవుల యొక్క సంవాదం అన్న చాప్టర్ అయిపోయింది. వచ్చే రేపు ద్వాణశుతుని దండనము అంటే ద్వాణశుతుడు అంటే అశ్వత్థామని ఏ విధంగా దండించారు అన్నది ఆ అధ్యాయాన్ని మనం రేపు మొదలు. హరే కృష్ణ. ఎవరికి నేను ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ దండవత్తాడు. అదే భక్తి స్వేచ్ఛగా చేయడం అనేది చెప్పారు ప్రభుజీ. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు అర్థం కాలేదు. స్వేచ్ఛ లేకుండా భక్తి పని చేయలేం. భక్తిలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఎలాంటి స్వేచ్ఛ ప్రభుజీ? ఇప్పుడు భక్తి అనేది మనం ఒకే రకంగా చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భావన బట్టి చేస్తూ ఉంటారు. అయితే చేయడం అనేది ఎలా చేయాలన్నది మనం నేర్చుకోవాలి. అది ముఖ్యం. ఇప్పుడు ఎలాగంటే ప్రతి ఒక్కరు భోగం పెట్టాలి. భోగం పెట్టడం మానం, అది నియమం. కానీ ఏం భోగం పెట్టాలన్నది మన ఇష్టం. ఆ స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరు జపం చేయాలి. ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, రాత్రి చేయాలా అన్నది మన ఇష్టం. కొంత స్వేచ్ఛ ఉంది. కానీ మనం స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మనం మన ఇష్టానుసారం చేయడానికి కూడా లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి పరిపక్వత లేనప్పుడు ఏమవుతుందంటే స్వేచ్ఛ పేరు మీద పక్కదారి పెట్టేస్తాం. రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవాలి. మన పిల్లలకి కొంత స్వేచ్ఛ ఇస్తాం. అలా స్వేచ్ఛని వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం దుర్వినియోగపరిస్తే ఏమొస్తాం, వెంటనే మనం కట్ చేస్తాం. ఎందుకంటే ఆ స్వేచ్ఛని మనం ఇచ్చినా సరే మనం అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక ఆధ్వర్యంలో జరగాలి ఆ స్వేచ్ఛ. లేకపోతే ఏమవుతుంది, పిల్లలు పక్కదారి పెట్టేస్తారు.
సో అదే విధంగా భక్తిలో కూడా స్వేచ్ఛ ఉన్నా సరే మన ఆ స్వేచ్ఛని ఎప్పుడైతే యథేచ్ఛంగా స్వచ్ఛందంగా మనం మళ్ళీ గురువు యొక్క చేతుల్లో పెడతామో అది ఇంకొంచెం స్వేచ్ఛకి వస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనకు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులకు అనుగుణంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటుంటామో తల్లిదండ్రులు మనకి ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నారు. కానీ ఒక్కసారి మనం దుర్యోగపరిస్తే ఏమవుతుంది, స్వేచ్ఛ మనం తగ్గిపోతాం. తెలివైన వాడు ఏం చేస్తాడంటే స్వేచ్ఛని మళ్ళీ తల్లిదండ్రులకే అప్పచెప్తాడు. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం స్వేచ్ఛ పొందుతాడు యాక్చువల్గా. కానీ తెలివితో కూడా ఏం చేస్తాడు, ఇచ్చిన స్వేచ్ఛని దుర్యోగపరుచుకుంటాడు. దానివల్ల ఉన్నదాన్ని కోరుకుంటాడు, ఉన్న స్వేచ్ఛ కోరుకుంటాడు. అంటే ఇప్పుడు మనం తెలివైన వాళ్ళం కాబట్టి, భక్తులు అన్న వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి భక్తులు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన స్వేచ్ఛని వాళ్ళు భక్తుల చేతిలో కానీ భగవంతుల చేతిలో కానీ పెడతారు. అంటే వాళ్ళకి స్వేచ్ఛ సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు. గురువుల యొక్క ఆదేశానుసారమే వాళ్ళు నడుచుకుంటారు. ఆ విధంగా నడుచుకుంటున్నారు. ఎందుకని ఎటువంటి తప్పు జరగకుండా ఉండడం, రీకన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటారు కాబట్టి. అది అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం ప్రభుజీ. ప్రభుజీ భక్తి యాదృచ్ఛికం అన్నారు ప్రభుజీ, నాకు అర్థం కాలేదు ప్రభుజీ. స్పాంటేనియస్. యాదృచ్ఛికం అంటే తెలుసు కదా, యాదృచ్ఛికం అంటే అనుకోకుండా జరుగుతుంటాయి అన్ని భక్తిలో. మనం రోజు భక్తి చేస్తుంటాం, సడన్ గా ఒక రోజు మనకి ఏదో అనుభూతి కలుగుతుంటాం. అది మనకి షెడ్యూల్ కాదు, మనం ఎవరు కూడా చెప్పలేం. నువ్వు జపం 4 సంవత్సరాలు చేస్తే నీకు ఈ అనుభూతి వస్తుంది చెప్పండి, ఎవరు చెప్పగలరు అలాగా? లేదా 10 సంవత్సరాలు చదివితే మీకు భగవత్ సాక్షాత్కారం అవుద్ది, చెప్పగలవా? చెప్పలేం. యాదృచ్ఛికంగా ఎప్పుడు జరుగుతుందో జరిగిపోదు, స్పాంటేనియస్. అందుకనే భక్తులతో వ్యవహారాలు కూడా అలాగే ఉంటాయి, యాదృచ్ఛికంగా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి భక్తులతో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద की जय, धर्मराज भागवतम की जय, गौर प्रेमानंद की जय। हरे कृष्ण। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः भक्तानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णव की जय।